గోదావరి నదిని తెలుగు నేలకు ఆహ్వానం పలికే ప్రాంతం. మహారాష్ట్రకు సరిహద్దు జిల్లా నిజామాబాద్. ఉత్తర తెలంగాణ వాసుల జలవరదాయిని శ్రీరామ్ సాగర్ నిలవైన ఖిల్లా. గోదావరి మంజీరా నది జలాలతో సస్యశ్యామలమయ్యే నేల. సాగులో సిరులు పండించి దేశానికే ఆదర్శమైన అంకాపూర్ ఈ జిల్లా ఊరే. ఇప్పుడు అక్రమ దందాలకు అడ్డాగా మారి అపప్రదం మూటగట్టుకుంటున్న ఇందూరు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంగా అలరారుతున్న నిజామాబాద్ మహారాష్ట్ర స్టేటుకు సరిహద్దు జిల్లాగా ఉంది. గోదావరి మంజీరా నదుల జలాలతో బాగుగా సాగుతూ పచ్చని పొలాలతో అలరారుతున్న ప్రాంతం ఇప్పుడు అక్రమ దందాలకు అడ్డా, అక్రమార్కులకు కేరాఫ్ గా మారింది. తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం ఆర్జించే మార్గాలు వెతుకుతున్నారు అక్రమార్కులు. రాజకీయ నేతల అండదండలతో అడ్డగోలుగా చెలరేగిపోతున్నారు. అడ్డదారుల్లో అక్రమ సంపాదనే లక్ష్యంగా కొత్త మాఫియాలు పురుడు పోసుకుంటున్నాయి. ఇసుక, కంకర, మొరం వంటి అక్రమ వ్యాపారులు 3 గుట్టలు 6 టిప్పర్లు అన్న చందంగా సాగుతోంది. పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసేలా అక్రమ మొరం తవ్వకాలు గుట్టలను మాయం చేస్తున్నాయి. భారీ వాహనాల సంచారం పల్లెజనం గుండెల్లో గుబులు రేపుతోంది. రాజకీయ ఉపాధి లేని అనేక మంది చోటామోటా నాయకులు అడ్డదారుల్లో వెళ్తున్నారు. తమ పరిధిలో ఉన్న అక్రమ వ్యాపారాలు చేస్తూ అందినంత దండుకుంటున్నారు. దీనికి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధుల సహకారం అలాగే అధికారుల మద్దతు తోడవుతోంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో అక్రమ మొరం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మొరం తవ్వకాలు విపరీతంగా సాగుతున్నాయి. వీటిల్లో ప్రభుత్వ భూములు అలాగే జనాలకు సంబంధించిన గుట్టలు, అడవులు కూడా పూర్తి స్థాయిలో నాశనం అవుతున్నాయి. అసలు నిజామాబాద్ జిల్లాలో సాగుతున్న ఈ మొరం దందా వెనుక ప్రధాన సూత్రధారులు ఎవరు? ఈ మొరం దందాలో పాల్గొంటున్న స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు? ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. ఒకప్పటి ఇందూరు, ప్రస్తుత నిజామాబాద్ జిల్లాలో జోరుగా సాగుతుంది మొరం అక్రమ వ్యాపారం. నిజామాబాద్ నగరం చుట్టుపక్కల పెద్ద గుట్టలను ఎదచ్చేగా తవ్వేస్తున్నారు. ప్రభుత్వ భూములను చెరబడుతున్నారు. మొరంను కొల్లగొడుతున్నారు. చూస్తుండగానే వందలాది టిప్పర్లతో కోట్లాది విలువ చేసే మొరం మట్టిని తోడేస్తున్నారు. గుండారం, మల్కాపూర్, మక్లూర్, బాడ్సి, మంచిప్ప, మల్లారం, ఎడపల్లి, బోధన్, ఆర్మూరు ప్రాంతాల్లో ఆ గుట్టల్లోని మొరం తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. వాస్తవానికి మొరం తవ్వాలంటే రెవెన్యూ, మైనింగ్ శాఖల అనుమతి తప్పనిసరి. ప్రభుత్వ ఖజానాకు నిర్ణీత రుసుం చెల్లించాలి. ఆ తర్వాత అధికారులు అనుమతిస్తారు. ఆఫీసర్లు ఓకే చెప్పిన ప్రాంతంలో మాత్రమే తవ్వకాలు ఎంత మేర జరపాలో నిర్దేశించిన స్థలంలోనే జరపాలి. అది కూడా పర్యావరణానికి నష్టం కలగకుండా, తవ్వకాలు జరిపే ప్రాంతంలో ఉండే జనావాసాలకు ఇబ్బంది లేకుండా రవాణా సాగించాలి. ప్రతిరోజు ఈ తవ్వకాలకు సంబంధించిన సమాచారం అధికారులు విధిగా సేకరించాలి. ఒకవేళ హెచ్చుతగ్గులుంటే జరిమానాలు వేయటం, అనుమతి రద్దు చేయడం లాంటి తీవ్ర చర్యలు తీసుకోవాలి. కానీ ఇంతవరకు మనం చెప్పుకునే ఏవీ జరగడం లేదు. అధికారుల అనుమతులు లేకుండానే వందలాది ఎకరాల్లో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇదే ఇప్పుడు వివాదాలకు కారణమవుతోంది. నిజామాబాద్ నగర శివార్లోని మల్కాపూర్ వద్ద 339 సర్వే నెంబర్లోని సుమారు 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. గతంలో ఈ ప్రాంతాన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIICకి కేటాయించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అంతా తవ్వేయడంతో కార్పొరేషన్ కు సంబంధించిన ఆనవాళ్లే కనిపించడం లేదు. ఇదే ప్రాంతంలో ఉన్న పెద్ద గుట్ట నేలమట్టమైంది. బాడ్సి, మంచిప్ప ప్రాంతాల్లోనూ గుట్టలను కొల్లగొడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో మొరం అక్రమ దందా కొందరికి కాసుల పంట పండిస్తుంది. ప్రధానంగా రాజకీయ పక్షాల మద్దతు అలాగే అధికారుల అండదండలతో మొరం మాఫియా చెలరేగిపోతోంది. నిజామాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 15 ప్రాంతాల్లో మొరం అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. మనం చూస్తున్నాం, ఇది నిజామాబాద్ నగరానికి సమీపంలోని న్యాల్కల్ ప్రాంతం. ఈ ప్రాంతంలో బాడ్సి, మంచిప్ప, మోపాల్ ఈ గ్రామాలన్నింటిలో కూడా ఆ మొరం అక్రమ తవ్వకాలకు సంబంధించిన
ఆనవాళ్ళు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఒక గుట్ట ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే మనకు కనిపిస్తుందో ఎలక్ట్రికల్ పోల్స్ కింది భాగం వరకు తవ్వకాలు జరిగాయి. అంటే ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే వీటికి సమీపంలో నుంచి కూడా మొరాన్ని తవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. మరోవైపు చూసుకుంటే ఈ గుట్ట మొత్తం కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇలాంటి గుట్టల్లో ఈ మొరాన్ని అక్రమంగా తవ్వేస్తున్నారు. అలాగే ఈ మొరాన్ని అంతా కూడా ఇటు నిజామాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా ఇలాంటి మొరం అవసరాలు కావచ్చు, లేదా ఇతరైన నిర్మాణాలు, అలాగే కాంట్రాక్ట్ పనులకు సంబంధించి అవసరాలు ఉంటే మాత్రం అధికారికంగా అనుమతులు పొందాలి. స్థానిక తహసీల్దార్ మొదలు ల్యాండ్స్ అండ్ మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనుమతులు పొందాలి. అలాగే ప్రభుత్వానికి నిర్ణీత రుసుములు చెల్లించాలి, ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలాగే సమయాలు కూడా వీటిని జనాలకు ఇబ్బంది కలగకుండా, ఈ పరిధిలోని గ్రామాలకు ఇబ్బంది కలగకుండా, ప్రజలు కూడా ఎలాంటి అవస్థలు పడకుండా ఇట్లాంటి తవ్వకాలు జరపాలి, వీటిని రవాణా సాగించాలి. ఇలాంటి అనుమతులు ఏవి లేకుండా, అలాగే అధికారులకు కూడా సమాచారం లేకుండా కొందరు రాజకీయ నాయకుల అండదండలతో ఇలాంటి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఇటు నిజామాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మొరం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. అయితే ఇవి గ్రామాల ప్రజలు ఏమనుకుంటారు అంటే వాళ్ళ గ్రామాల పరిధిలోనే భారీ ఎత్తున ఇలాంటి తవ్వకాలు జరగడము, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్న పరిస్థితుల్లో స్థానికులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు మొరం తవ్వకాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, ఈ గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు? సార్ ఇది చాలా రోజుల నుంచి ఇట్లా ఇది తీసుకోబోతున్నారు, మొరం కొడుతున్నారు సార్. దీనిపై కనీసం ఇక్కడ ఇటువైపు ఇక్కడున్న నాయకులు కానీ, పోలీసులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా ఎవరు కూడా ఇక్కడికి పట్టించుకోవడం లేదు. ఇట్లా తీసుకోవడం వలన మొరం అక్రమంగా తవ్వకం వలన జీవరాశులపై ప్రభావమే కాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, ఎన్నో రోగాలు అవుతున్నాయి, జీవరాశులు దెబ్బతింటున్నాయి, ప్రధానంగా పర్యావరణానికి ముప్పు వాటిల్తుంది. కాబట్టి కనీసం ఇటువైపు చూసే నాదుడు లేదు సార్. మా గ్రామ పరిస్థితి ఎలా ఉందంటే అక్రమంగా తవ్వుతున్నారు. ఏదంటే ఆ రాజకీయ అండదండలా చూసుకొని మాకు ఇది మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద టిప్పర్లు ఇక్కడ పోవడం వలన రోడ్డు దెబ్బతింటున్నది, దుమ్ము ధూళి వలన లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. చిన్నపిల్లలు ఉంటారు, అకస్మాత్తుగా ఇప్పుడు గ్రామాలలో ఉంటున్నారు సార్, టిప్పర్లు వాళ్ళు స్పీడ్తో పోవడం వలన వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతున్నాయి. చిన్నపిల్లలు ఏముంటారు సార్, తెలియక పోతుంటారు. ఇలా సడన్గా పోయేసరికి వాళ్ళు స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. దుమ్ము ధూళి రోడ్లు కూడా దెబ్బతింటున్నాయి సార్. గ్రామాల్లో ఇలాంటి భారీ వాహనాలు టిప్పర్లు సంచారం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. ఇదంతా కూడా ఒక రాజకీయ మాఫియాగా తయారై ఇటు నిజామాబాద్ జిల్లాలో ఈ మొరం అక్రమ దందాను సాగిస్తుందనేది మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మొరం దందా వెనుక అధికార పార్టీ నేతలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వారి అనుచర గణంతో ఈ అక్రమ దందా సాగిస్తున్నట్లు చెబుతున్నారు. అందాల్సిన వారికి నెలవారీ వాటాలు ముడుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రమేయం వల్ల అధికారులు అక్రమ మొరం తవ్వకాలపై కనీసం కన్నెత్తి చూడడం లేదు, అనుమతుల గురించి పట్టించుకోవడం లేదు. గ్రామస్తుల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా లైట్ తీసుకుంటున్నారు. రెయ్యింబవులు భారీ టిప్పర్లతో మొరం తరలించడంతో గ్రామాల్లోని రోడ్లు ధ్వంసమవుతున్నాయి, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. దుమ్ము ధూళి వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికార పక్ష నేతలు అక్రమ సంపాదన కోసమే మొరం మాఫియాను పెంచి పోషిస్తున్నారని ఆరోపిస్తున్నారు విపక్ష నేతలు. మొరం క్వారీలను ఇటీవల బీజేపీ నాయకులు పరిశీలించి అక్కడ జరుగుతున్న తతంగాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇందూరు మండలంలోని ఈ గుండారం, మల్కాపూర్, ఏ శివారులో ఉన్న ఈ గుట్టలన్నీ కూడా అటు ప్రభుత్వ కార్యక్రమాలని చెప్పి అక్రమ మైనింగ్ జరగడము విపరీతంగా మీరు చూస్తున్నారు. గత 15-20 నిమిషాల నుంచి ఈ గుట్టలన్నీ ఎందుకంటే ఎక్కడ చూడు పొక్కలు కొట్టిపాడేసి ఉట్టి రాళ్ళు రప్పలు తప్ప మిగిల్చలేని పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వ కార్యక్రమానికి ఇచ్చినా దేనికి ఇచ్చినా ఈ సీనరీ ఛార్జెస్ అని చెప్పి మైనింగ్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు దాన్ని 50% గ్రామ పంచాయతీకి, 25% మండల పరిషత్కు, 25% ఏమో జిల్లా పరిషత్ కట్టాలి. ఇంతవరకు ఎన్ని పైసలు వచ్చినాయి? ఈ మైనింగ్ కారణం ఏంది? నేను కొన్ని మీకు వివరాలు కూడా చూపిస్తాను. ఇది చూస్తుంటే నేను నిన్నటి నుంచి కూడా జిల్లా యంత్రాంగం కోసం నేను ప్రయత్నం చేశాను. సిద్ధాపూర్కి వెళ్ళి ఇవి చూడండి, ఈ ఇంత పెద్ద పెద్ద వైట్ ఇవాళ మనం వస్తున్నామని చెప్పి మీడియాలో ఇది పట్టుకో, మన మీడియాలో ఇది వస్తున్నామని చెప్పి ఇక్కడ వెహికల్స్ లేవు. ఇవి చూడండి, ఇన్ని పెద్ద పెద్దవి పెట్టి ఏ యొక్క ప్రాజెక్టు వీళ్ళు ఇది చేస్తున్నారు. మనకు తెలియని అంత పెద్ద ప్రాజెక్ట్ ఏముంది? ఆ ప్రాజెక్టు ఇందులో నుంచి ఇక్కడ నుంచి ఇచ్చిన మైనింగ్ ఎంత, దాంట్లో వాళ్ళకి వెళ్ళింది ఎంత,
ఇక్కడ జాన్కంపేట యువకులు ఎవరు వచ్చి మాట్లాడారు? నువ్వేనా? ఇతను వచ్చి మాట్లాడితే ఇతన్ని బెదిరియడం, ఎంఆర్ఓకు అడిగితేనేమో ఎమ్మెల్యే చెప్పిండు నేను ఇస్తున్నా అంటున్నాడు. నేను భూపతి రెడ్డి గారిని అడుగుతున్నాను, మరి ఎంఆర్ఓ చెప్పి ఇక్కడ భూపతి రెడ్డి గారు చెప్పిరంటారు, మరి దేనికి చెప్పినావు? ఒక ప్రభుత్వ పని ఉంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కానీ ఇస్తారు. కానీ భూపతి రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఏంది ఇందులో? ఎమ్మెల్యేది ఇందులో భూపతి రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏంది? ఎందుకు నీకు యొక్క క్వారీలకు నువ్వు పర్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఇందూరు నగర శివార్లలో ఎదచేక తవ్వుతున్న మొరాన్ని నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భవన నిర్మాణాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ పనుల పేరిట ఎక్కడో ఓ చోట అనుమతి తీసుకొని ఈ అక్రమ తవ్వకాలు వాడుకుంటున్నారు. చెప్పేదొకటి చేసేదొకటి అన్న రీతిలో ఇక్కడ వ్యవహారం సాగుతోంది. ఓవైపు ప్రభుత్వానికి నష్టం కలిగేలా, పర్యావరణానికి ముప్పు కలిగేలా, జనానికి ఇబ్బంది జరిగేలా సాగుతున్న మొరం అక్రమ దందాపై ఇకనైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు స్థానికులు. చూస్తుండగానే గుట్టలు కనుమరుగవుతున్నాయి, భారీ ఎత్తున గోతులు ఏర్పడుతున్నాయి. ఏకంగా ప్రభుత్వ భూముల్లో కూడా ఈ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం స్పందించడం లేదు, పాలకులు పట్టించుకోవడం లేదు. విపక్షాలు అలాగే దీని బారిన పడుతున్న గ్రామాల ప్రజలు అనేక ఆందోళనలు చేస్తున్నారు, అధికారులకు విన్నవించుకుంటున్నారు. అయినప్పటికీ ఈ మొరం మాఫియా ఆగడాలు మాత్రం సాగడం లేదు. ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో సాగుతున్న ఈ మొరం అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.